P.G. Vishnu Remix. Wait. 10th class boys, girls. देश की हम संतान हैं, वीर रंग के रंगा तिरंगा अपनी ये पहचान है। जय हिंद। तलवारों के सर उबार दिए, अंगारों में जज्बा चढ़ाया है, तब जाके कहीं हमने सर
చేసేది సత్యం కూడా. నాన్న ఎందుకో వెనకబడ్డాడు, అది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న. ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వెలా సాగేదో వంట, అవలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా? నీవెళ్ళే తీరే మారి రైట్ మారిందేమో నెలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా మారిందా? 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని, కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టం అయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలేస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలేసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ కూతురిలో పులిసే కూర్చు. చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి వేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి, పడుకోనే 12 ఏం చెయ్యాలి? గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ కూతురిలో కలిసే కూర్చుంటూ. చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, వినాలంటే బాధపడుతుంది. ఎలాగంటే 2 రోజులు డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవా? ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో,
చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్ను పొంగిందే ఆ చిత్రంలో నాన్న, రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు ఎవరో బదులెవరుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ గాలో నీకు తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే బడి చదువా, అనుకుంటే అది సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా బాబుకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు. జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కళ్ళారా చూడాలి. ఒక నిమిషం ఆగిపోలేను వచ్చేదాకా. నువ్వు కన్న కలనే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనియడు. చరిత్రను ఎన్నడూ చూడలే అమరమూడే వీధిలో. సంపద అంటే ఏదో కాదులో, ఇంత పుడిచినది లేదులో. రేలా 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 ఇదే నిండి రేలా. నిత్యం పండగ. నాన్న లేకు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లేకు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న లేకు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, లేక చూడు నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. హ్యాపీగా బ్రతికేయచ్చు. నాన్న లడ్డునే నాన్న, నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న చీకటి అడుగే ఆగిందే తోడే నువ్వు రాక. చీకటి ముసిరిందే నాను లేక. అడుగే ఆగిందే తోడే నువ్వు రాక. నన్ను వేడి పోవంటూ నీ లోకం నేనంటూ వదిలేసి పోతేలా నాన్న. అడుగుల్లో అడుగేస్తూ నా నడకను నేర్పిస్తూ పడిపోతున్నాలో ఏమో. వస్తావా నాన్న? మాకు కూడా పట్టనంత వెనక్కిపడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చున్న పట్టు పంచి ఒకటి. కుటుంబం కోసం ఎంత చేసినా
తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న పాపం బాగా వెనకబడి. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి. ఎప్పుడప్పుడు ఈసారి పండక్కి చీర కొనుక్కుంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తిని నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది. నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి చాలా మంచి కళ్ళమ్మ నీళ్ళు తెప్పించారు. ఒక్కసారి అందరూ నిలబడి మా పిల్లల్ని ఆశీర్వదించండి. చాలా చాలా బాగా చేశారు, సూపర్ చేశారు. అందరూ డెకరేట్ చేశారు. వెనకాల మంది చాలా 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 ఉద్వేగానికి లోనయ్యారు. ఇందులో నేను కూడా ఒకరిని మాట్లాడడానికి చాలా ఎక్సలెంట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బంజారా రీమిక్స్.
లాస్ట్ ప్రోగ్రామ్ మార్నింగ్ నుంచి మా కోసం కూర్చొని మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసిన ప్రతి తల్లిదండ్రులకి, ఎవరైతే గత వారం రోజుల నుంచి పిల్లల డ్రెస్సుల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి కోఆపరేట్ చేస్తాను సర్వదా కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా మన పిల్లల దగ్గర చాలా టాలెంట్ ఉంది, తక్కువ టైం ఉంది. నెక్స్ట్ ఇయర్ పెద్ద లెవెల్లో యాన్యువల్ డే పెట్టుకుందాం. దాంట్లో ఉదయం పొద్దున మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ప్రోగ్రామ్స్ పెట్టుకుని గ్రాండ్ సక్సెస్ చేసుకుందాం. సో ఎన్యో చాలా చాలా థ్యాంక్స్. వారం రోజుల కృషికి అందరికీ పేరు పేరు నా తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరికీ సర్వదా కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ. అండ్ ఫిబ్రవరి 2 రోజు అక్షరాభ్యాసం ఉంది స్కూల్లో. ప్రతి పేరెంట్ తీసుకొని వస్తే మీకు సర్ప్రైజ్ క్యాష్ డిస్కౌంట్ ఉంది. సో పేరెంట్స్ మీరు తీసుకొని పిల్లలు కనుక కొత్త పిల్లలు జాయిన్ చేస్తే విల్ గివ్ ద సర్ప్రైజ్ స్పెషల్ క్యాష్ డిస్కౌంట్. సో నెక్స్ట్ సండే కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. రాండమ్మా.